రైట్ ఇక ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10th పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదైనట్లుగా ఆయన ప్రకటించారు. గత ఏడాదితో గనక పోలిస్తే ఉత్తీర్ణత శాతం 4% పైగా పెరగటం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా 10వ తరగతి ఫలితాల్లో బాలికలే తమ సత్తా చాటుకున్నారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.9 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 82.68 వద్ద నిలిచిపోయింది. దీంతో బాలురపై బాలికలు స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలలో ఈసారి 78.39 ఉత్తీర్ణత నమోదు కాగా గతేడాది 72.8%తో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణత శాతం పెరగటం రాష్ట్ర విద్యా వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. ఇక ఫలితాల విడుదల అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కు అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఈ ఫలితాలు మన విద్యార్థుల పట్టుదలను, ఉపాధ్యాయ కుటుంబాల బలమైన మద్దతును ప్రతిబింబిస్తాయి. విజయం సాధించిన వారందరికీ అభినందనలు అన్నారు లోకేష్. ఈసారి ఉత్తీర్ణత సాధించిన వారు దయచేసి నిరాశ చెందవద్దని, ఫ్యామిలీ, ఉపాధ్యాయులు, సమాజం మద్దతుతో మీరు మరింత బలంగా తిరిగి వస్తారని అన్నారు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక. ప్రతి బిడ్డ విజయం సాధించేలా చూడటానికి మేము కట్టుబడి ఉన్నామంటూ లోకేష్ తన ట్వీట్లో వివరించారు.